పల్నాడు జిల్లా గురజాలలోని దాచేపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ఉద్యమంలో భాగంగా 12వ తేదీన దాచేపల్లి నగర పంచాయతీలో ర్యాలీ నిర్వహించనున్నట్లు కాసు మహేష్ రెడ్డి తెలిపారు. నారాయణపురం రోడ్డు నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత నల్లగట్ల స్వామిదాస్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 101 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందించారు. ఈ సంవత్సరం 7వ దఫా మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా దొంగలించబడిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గార్లపట్టి బస్టాండ్ వద్ద గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో 2 వర్గాలుగా విడిపోయిన స్నేహితులు పరస్పరం దాడులు చేసుకున్నారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైన గంజాయి బ్యాచ్ దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల పనులను పరిశీలించారు. ఈ నెల 18 నుంచి జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. జయంతి ఉత్సవాలకు ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి రానున్న నేపథ్యంలో భద్రతా పరంగా తీసుకోవాల్సిన అంశాలపై మంత్రులు చర్చించారు. విజయనగరంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊరుకూటి రాజు సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘాలతో పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, గతంలో అమలు చేసిన జీవో 96 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. అమరవీరుల సంస్మరణ సభను జగ్గంపేట పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్నాయని రైతు సంఘం నేత వీరాంజనేయులు ఆరోపించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న వరల్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన భద్రతతో ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు నిర్మించడం ద్వారా ఉపాధి కల్పన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. కొత్త పరిశ్రమలకు ఏపీ ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. గోపాలపట్నంలోని తన నివాసం నుంచి కార్యకర్తలతో కలిసి కాలినడకన వెళ్లారు. తమ ఆచారం ప్రకారం కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. సింహాద్రి అప్పన్నస్వామి అంటే భక్తులకు ఎంతో నమ్మకమన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని మైనారిటీ పాఠశాలలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా వృద్ధాప్య పింఛన్ హామీ అమలు కాలేదని మండిపడ్డారు. కొత్త లబ్ధిదారులకు కూడా ఇప్పటి వరకు పింఛన్లు మంజూరు చేయలేదని ఆప్ నేతలు ఆరోపించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆప్ నేతలు అధికారులకు అందించారు. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో దేశంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రధాన కూడళ్లు డాగ్ స్పాట్తో తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అనుమతులు కనబడితే ప్రశ్నిస్తున్నారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో 72వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. తమ సమస్యలను మంత్రి లోకేష్ కి విన్నవించుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి లోకేష్. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు అండగా ఉంటామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వాహన దొంగల ముఠా ఆటకట్టించారు పోలీసులు. గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న 8 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 20 బైకులను పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాల విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు జగన్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 11.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందన్నారు. వైసీపీ హయాంలో 500 పరిశ్రమలను జగన్ బలవంతంగా పక్క రాష్ట్రాలకు తరిమేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండలో స్కూల్ బస్సు ఢీకొని 2 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జులూరుపాడులోని ఓ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న క్రమంలో 2 ఏళ్ల దర్శికి నాయకును ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రగ్స్ పై అవగాహన కల్పించే దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సుజాత నగర్ నుండి కొత్తగూడెం ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు వందలాది బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం అనే నినాదంతో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు, యువత, వ్యాపారులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని అన్నారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న వారికి ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వ్యక్తి రావాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ దందా కొనసాగుతుంది. రాజం గ్రామానికి చెందిన అల్లవరపు రత్నప్రసాద్ స్థలంలో అనుమతి లేకుండా నీలకంఠపురానికి చెందిన వ్యక్తి లేఅవుట్ వేశాడు. ఇదేంటని బాధితుడు ప్రశ్నించగా తమకు ఎమ్మెల్యే తెలుసంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తమరబండపాలెం బాలాజీ దేవాలయ భూమిలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న స్థలాన్ని సిపిఐ నేతలు మేకల శ్రీనివాసరావు, బతినేని హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ భూమిలో ఇంటి నిర్మాణానికి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లక్షలాది రూపాయల విలువ చేసే ఆలయ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాన్ని నిలిపివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. బీజేపీకి దేశ భద్రతపై ఏం పట్టనట్లు వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. దేశంలో మొదటి స్థానంలో ఉండాల్సిన రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. భిక్ష పెట్టామంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఫ్యామిలీ 1996లోనే ఓడిపోయే పరిస్థితి ఉందనే తన మద్దతు కోసం ఆరాటపడ్డారన్నారు. బాపట్ల జిల్లాలో కూటమి నేతలు పర్యటించారు. గతంలో నిర్మాణం ఆగిపోయిన మెడికల్ కాలేజీను సందర్శించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం 90% పూర్తయితే బాపట్లలో మాత్రం మెడికల్ కాలేజీ మాత్రం 10% కూడా పూర్తి కాలేదన్నారు. వైసీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ చౌరస్తాలో నృత్యాలు చేశారు. ఈ నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ప్రతి విద్యార్థి రోజు ఏదో రకంగా వ్యాయామం చేయాలని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని పెద్దమ్మతండా రోడ్డుకు ఆనుకుని ఉన్న వింటేజ్ వెంచర్లో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహమ్మద్ సంసూర్ బీహార్ నుంచి తాపీ మేస్త్రిగా పనిచేయడానికి వచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు వేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జ్యోతిబా పూలే బాలుర ఆశ్రమ పాఠశాలలో సీనియర్ విద్యార్థులు తమను వేధిస్తున్నారని జూనియర్లు వాపోయారు. సీనియర్లు తమను బట్టలు ఉతకమని, చపాతీలు చేయమని ఇష్టానుసారం బెదిరిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పర్యటించారు. టీడీపీ నూతన టౌన్ కమిటీలు, మండల కమిటీ, క్లస్టర్స్, వార్డు కమిటీ, బూత్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళకే పదవులు దక్కుతాయన్నారు. ఏలేరు రైతులను వైసీపీ నేత వంగ గీత నట్టేట ముంచారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఏలేరు ఆధునీకరణ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని వంగ గీత విశ్వనాథ్కు సవాల్ విసిరారు. వైసీపీ హయాంలో వంగ గీత ఆ ప్రాజెక్టును రద్దు చేశారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే వంగ గీత రైతుల్ని మోసం చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ.
విజయవాడ జిల్లా గరివిడిలో గోదావరిదేవి షర్ఫ్ హైస్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించింది. మాలధారణ వేసిన 2 విద్యార్థులను బయటకు పంపించేసింది. మాలధారణతో పాఠశాలకి అనుమతించబోమని తెలిపింది. అయితే పాఠశాల యాజమాన్యాన్ని నిలదీయడంతో విద్యార్థులను పాఠశాలలోనికి అనుమతించినప్పటికీ క్లాస్ రూమ్లోకి అనుమతించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్క్ సమీపంలో అడవి పందుల గుంపు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఢీకొన్నాయి. ఈ క్రమంలో పాలవంచ వైపు నుంచి కొత్తగూడెం వస్తున్న ఒక ప్యాసింజర్ ఆటోని అడవి పందుల గుంపు ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న 3 గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక అడవి పందికి తీవ్ర గాయాలు కావడంతో వెటర్నరీ ఆసుపత్రికి తరలించి దానికి వైద్యం అందించారు. అనంతరం సెంట్రల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు దానిని వదిలిపెట్టారు. నల్గొండ జిల్లా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. కిష్టరాయనిపల్లి శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశమైన వారి సమస్యలు విని కన్నీళ్ల పర్యంతమయ్యారు. రైతులుగా ఉన్నవారు కూలీలయ్యారని చెబుతుంటే బాధేస్తుందని కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి గాజుల సుకన్య అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో మహిళా కాంగ్రెస్ పనితనంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సత్యప్రసన్నారెడ్డిని సుకన్య అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో మహిళా కమిటీల నియామకం పూర్తి చేయాలని, ఎన్నికలకు సంసిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో వంగల జ్యోతిరెడ్డి, వంగల కళ్యాణిరెడ్డి, కర్ర సత్యప్రసన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో వైసీపీ నేతలు కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎం కోర్టు వద్ద సంతకాలు సేకరించారు. కాకినాడ జిల్లాలో పర్యటించారు మంత్రి నారాయణ. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. వైసీపీ హయాంలో ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ముందుకెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజనం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. రోజు తినే ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళంలోని గురజాల ఎడ్యుకేషనల్ సొసైటీ క్యాంపస్లో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి టాలెంట్ ఉన్న విద్యార్థులను జిల్లా స్థాయికి తీసుకొచ్చి అనేక పోటీలు నిర్వహించామన్నారు. ఢిల్లీ స్థాయికి జిల్లా ప్రతిభను తీసుకెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఢిల్లీలో పేలుళ్ల ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా ఉప్పాడ బస్టాండ్ వద్ద జిల్లా ఎస్పీ బిందు మాధవన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో యూనియన్ సభ్యులతో మాట్లాడారు. ఆటోల్లో ఎక్కిన వారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నంద్యాల జిల్లా వెల్దుర్తిలో లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గుంటుపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి తన భూమి కోసం పలుమార్లు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ సమర్పించాడు. అయితే వేణుగోపాల్ భూమిని పట్టాభూమిగా మార్చేందుకు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు 35,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన రైతు డిప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించాడు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ఉన్న అన్ని టీడీపీ కమిటీలకు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు హాజరయ్యారు. పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, నియోజకవర్గ కమిటీలకు ఇటీవల ఎన్నికైన వారితో ప్రమాణం చేయించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వింజమూరులో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. ప్రస్తుతం వరి సాగు చేస్తూ ఉండడం వలన రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సాహాలు అందిస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని కూటమి నాయకుల్లో పార్టీ అధిష్టానం జోష్ నింపుతుంది. వింజమూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. పార్టీ అధిష్టానం మేరకు కార్యకర్తలే పార్టీకి బలమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలోని కొమ్మాల గ్రామంలో కన్యబోయిన ఉపేందర్కి తన తల్లి సోదరుడికి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. తన తల్లి మంగమ్మ, తమ్ముడు కిరణ్ కలిసి తనకు వంశపారంగా వస్తున్న భూమిలో వాటా ఇవ్వడం లేదని తెలిపాడు. తల్లి ఇంటి ముందు ఉపేందర్ భార్య పిల్లలతో ధర్నాకు దిగాడు. తన భూమి తనకు ఇవ్వాలంటూ నిరసన చేశాడు.
విశాఖ గాజువాకలో 700 కోట్లతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కులను మంత్రి వాసంశెట్టి సుభాష్ డోలా వీరాంజనేయులు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రదేశాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు రూపుదిద్దుకుంటున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ జరిపిస్తామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతిని నిరాకరించారని అన్నారు. పోలీసుల నోటీసులకు భయపడేదే లేదన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, విలేజ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కిలికిరి నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పీలేరు మండల అధ్యక్షులతో పాటు క్లస్టర్ యూనిట్, విలేజ్ బూత్ కమిటీ సభ్యులు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు అంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొంతమంది వైసీపీ నాయకులు పనిగట్టుకుని తమ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. యువ క్రీడాకారులు మంచి గురువుల వద్ద శిక్షణ పొందాలన్నారు అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శైలజ. స్థానిక జార్జ్ క్లబ్ ప్రాంగణంలో ఉన్న జిమ్, ఇండోర్ షటిల్ కోర్టు సముదాయాన్ని శైలజ పరిశీలించారు. క్రీడా రంగానికి జార్జ్ క్లబ్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నూతన క్రీడా విధానం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసింది. మొంతా తుఫాను సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. 5,267 కోట్ల మేర తుఫాను నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర నివేదిక ఇచ్చింది. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మాజీ జవాన్ శ్రీనివాసులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక పట్టణంలోని జగజ్జనని నగర్లో తన ఇంటికి సమీపంలో కొంత స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నట్లు తెలిపాడు శ్రీనివాసులు. స్థానికులు రోడ్డుపైకి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నాడు. చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వీర బ్రహ్మేంద్ర స్వామికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. మొత్తం 3 నెలలకు గాను 35,86,151 రూపాయల నగదు, 70 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక పోలేరమ్మ హుండీ ఆదాయం 52,121 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. ఈ వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీకాకుళంలో అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలోని నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. సామాన్య భక్తులతో కలిసి ఆయన క్యూలో నిలబడి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. రుచి అరసవల్లి దేవస్థానం అధికారులతో మాట్లాడి నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా రోజు ఎంతమందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారన్న విషయంపై ఆరా తీశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులోని పారిశ్రామిక వాడలో 477 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పెళ్లకూరు మండలంలోని పారిశ్రామిక వాడకు వెళ్లి 3x పర్ ఇన్నోవెంచర్ లిమిటెడ్ దమ్ము బయో ఫ్యూయల్ ప్లాంట్స్ ను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి అమరావతి నుండి వర్చువల్ గా పాల్గొని ప్రసంగాన్ని విన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని మదనపల్లి రోడ్లో పీవీఆర్ ఫంక్షన్ హాల్లో యూనిట్, క్లస్టర్, బూత్ కన్వీనర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందిగుంట ప్రసాద్ పాల్గొన్నారు. కష్టపడిన ప్రతి టీడీపీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నట్లు ఎమ్మెల్యే కందిగుంట ప్రసాద్ తెలిపారు. రాజకీయాలు మారినాయి, విధానాలు మారినాయి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నాయకత్వంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంలోని తహసీల్దార్ కార్యాలయంలో వంగర మండలం అరసాడ గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్కు వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అరసాడ గ్రామం వద్ద 14 ఎకరాల్లో 102 కోట్లతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా సుమారు 500 మందికి ఉపాధి లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్లోని దర్గా హున్నూరు గ్రామంలో హజరత్ సయ్యద్ ఖాజా సయ్యద్ సో షోఫీ శర్మస్
హుసైన్ ఎస్తి స్వాముల వారి 347వ ఉరుసు ఘనంగా జరిగింది. ఈ ఉరుసుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతం భక్తులతో పోటెత్తింది. దర్గా వన్నూరు చుట్టుపక్కల మండలాల నుండి దాదాపు 1,00,000 మంది భక్తులు పొన్నూరు స్వామిని దర్శనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలోని భగవతి కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు, దళారులు ఎలాంటి పత్తిని విక్రయిస్తున్నా తీసుకుంటున్నారని, తమను నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులు, వ్యాపారుల దందాను అధికారులు అరికట్టాలని రైతులు కోరారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో జిల్లాలో కరీంనగర్ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా బాంబు స్క్వాడ్, పోలీసు జాగిలాల బృందాలతో ఆర్టీసీ బస్టాండ్, కార్గో పార్సిల్ కేంద్రం, వాహన తనిఖీలు, ఇతర రద్దీ ప్రదేశాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మాదాపూర్లో తమ్మిడికొంట చెరువు పునరుద్ధరణకు హైడ్రా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మురుగునీటిని, దుర్గంధాన్ని వదిలించుకుని సహజ సరస్సుగా తుమ్మిడికొంట రూపొందుతుంది. ముళ్ల పదులు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మీటర్ల మేర పేరుకుపోయిన పూడికను తొలగించి చెరువుకు సహజత్వాన్ని హైడ్రా అందించింది. ఈ అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కడప జిల్లా కమలాపురం రైల్వే గేటును పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. స్కూల్ వదిలే సమయం కావడంతో విద్యార్థులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా గంగపాలెంలో సీఎం చంద్రబాబు వర్చువల్ గా ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించారు. 40 ఎకరాల భూమిలో 8 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారు. గంగపాలెంలో ఎర్రగొండపాలెం టీడీపీ నేత ఎరిక్షన్ బాబు, జిల్లా అధికారులు ఇండస్ట్రియల్ పార్క్ వద్ద టెంకాయ కొట్టి ఇండస్ట్రియల్ పార్క్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం 5 రోజుల కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. వాహనదారుడు రామాంజనేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్బాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం మండల విద్యాధికారి మహమ్మద్ జాకీర్ హుస్సేన్ పర్యవేక్షణలో జరిగింది. బాపట్ల జిల్లా కారంచేడులోని కంకలమరులో జరిగిన దొంగతనం స్థానికంగా కలకలం రేపింది. దైవ దర్శనార్థం కుటుంబం మొత్తం ద్వారకా తిరుమల వెళ్లిన అర్వపల్లి కోటేశ్వరరావు గృహంలో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు ధ్వంసం చేసి సుమారు 30 సవర్ల బంగారం, 25,000 నగదు దోచుకెళ్లారు. ఇంటికి వచ్చేసరికి తాళాలు తెరిచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలోని ఎరకన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసనసభ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి సంకల్పం వల్ల మన ప్రాంతం ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మారేందుకు మొదటి అడుగు పడిందని స్పీకర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్రావులోని తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్కు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ను అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురంలోని పబ్బులేటిపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి 2 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అయితే లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లిలో ఇండోసల్ సోలార్ క్వాజ్ తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆత్మకూరు ఆర్డీఓ పావని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గ్రామస్తులు ముక్త కంఠంతో క్వాజ్ తవ్వకాలను వ్యతిరేకించారు. మైనింగ్ వద్దు, కొండే ముద్దు అని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా డి హెరేహల్ మండలం కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఇనుప ఖనిజాల గనుల సరిహద్దులను కేంద్ర బృందం పరిశీలించింది. హద్దులను సర్వే చేసి నివేదికను సుప్రీంకోర్టు మాజీ జడ్జి చైర్మన్ గా ఉన్న ప్రత్యేక కమిటీకి అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ సర్వే ఆఫ్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది.
గుంటూరు జిల్లా నగరంలో మైత్రిమాల్ ఫుడ్ కోర్టులో జబర్దస్త్ నటులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 45 రోజులుగా మెగా లక్కీ ట్రిప్ ఈవెంట్ ఈ మాల్లో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న లక్కీ ట్రిప్లో గెలుపొందిన విజేతలకు చెవేరా ఫర్నిచర్ సహకారంతో 2 లక్షలకు పైగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మైత్రి మాల్లో ఉన్న ఫుడ్ కోర్టును సందర్శించి వారి అనుభూతిని పంచుకోవాలని కోరారు జబర్దస్త్ నటులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 10 ఏళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పాఠశాల నుంచి బాలికను మఠపర్తి మీరా సత్యమూర్తి ఎత్తుకెళ్లారు. పాప తండ్రికి కాల్ చేసి 7,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు. ఫోన్ కొన్న తర్వాత పాపను ఎర్రం శెట్టివారిపాలెం వద్ద వదిలి వెళ్లారు. బాలికను పోలీసులు క్షేమంగా తండ్రి వెంకటరమణకు అప్పగించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సిఐ వీరబాబు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉయ్యూరు గండికొంట సమీపంలో ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని గౌడనహళ్లి తురమకాండ్లపల్లి గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయుడు విధులు సక్రమంగా నిర్వర్తించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎంఈఓ భాస్కర్ గ్రామంలోని పాఠశాలను సందర్శించి గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులతో విచారణ చేపట్టారు. ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మన్యం జిల్లా సాలూరులోని కురుకుటి పంచాయతీ పరిధిలో దళాయి వలస వాటర్ ఫాల్స్ ను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగి ఉందని మంత్రి తెలిపారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. త్వరలోనే కొత్త టాయిలెట్లు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తే 200 మందికి సైకిళ్లను బహుమతిగా అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం 3వ సోమవారం నాడు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, దశహారతులు ఇచ్చారు. పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 4 గంటల సమయం వేచి ఉండాల్సి ఉందని సిబ్బంది తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన పేలుళ్ల సంఘటనను దృష్టిలో పెట్టుకుని జగ్గంపేటలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు. బస్టాప్లో ఉన్న ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. ఢిల్లీలోని పేలుళ్ల నేపథ్యంలో కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ముందస్తు జాగ్రత్త చర్యలు నిర్వహించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్త చర్యలు చేపట్టారు. కాకినాడ టౌన్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీమ్స్తో వివరణాత్మక తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు ఘటనపై దేశవ్యాప్తంగా హై అలర్ట్ చేపట్టారు. దానిలో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ తమ సిబ్బందితో కలిసి బాపట్ల రైల్వే స్టేషన్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పంపిణీ చేశారు. 72 మంది లబ్ధిదారులకు 77 లక్షలు కలిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గల్లా మాధవి అందజేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని కొనియాడారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తూ మరోపక్క సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోలుపై కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సిఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. సీసీఐ కొత్త నిబంధనలపై పత్తి రైతుల ఇబ్బందులను జిల్లా కలెక్టర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నవంబర్ నెల పంటల సేకరణకు కీలకమని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చేబ్రోలులో దళిత మహిళలపై దాడి జరిగింది. ఓ స్థలం విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కంచె ఎందుకు వేశారని ప్రశ్నించడంతో తమపై దాడి చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. రాజకీయ అండతోనే తమపై పలువురు వ్యక్తులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు బాధితులు.
అనంతపురం జిల్లా నార్పల్లలోని ఉయ్యాలకుంట వీధి ఎస్టీ కాలనీలో నివసిస్తున్న మాదిగ సూర్యనారాయణ అతని భార్య శాంతి మీద కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. లంగాల భాష, ముంతాజ్, షబానా, షాషావలి, కాసిం, సదాకని, రాజేష్ ప్రసాద్లు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర్మవరం సహా పలు ప్రాంతాల నుంచి డబ్బులు ఇచ్చి ఈ దాడి చేయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని ఐడీఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు మద్యాన్ని పారబోశారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తనిఖీలలో భాగంగా సుమారు 25 కేసుల్లో మద్యం పట్టుబడింది. సుమారు 2 లక్షల రూపాయల విలువ గల 365 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ పోలీసు అధికారుల సమక్షంలో అధికారులు పారబోశారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో మిషన్ హెల్దీ సింగరేణి కార్యక్రమాన్ని సింగరేణి సిఈఆర్ క్లబ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మందమరి ఏరియా జిఎంఎన్ రాధాకృష్ణ హాజరయ్యారు. సింగరేణి ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా ప్రాచీన యోగదిన చర్యపై శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిఎం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని గాంధీనగర్ రింకొని వాగు సమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడ్డ దొంగకు ఏమీ లభించకపోవడంతో వినూత్నంగా ఆలయంలో కొబ్బరికాయ కొట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషన్ల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆసుపత్రి వద్ద ఓ బాలింత బంధువులు ఆందోళనకు దిగడంతో మరోసారి ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. ఏరియా ఆసుపత్రిలో నవ్యకు నార్మల్ డెలివరీ జరిగింది. అయితే నవ్య ఆరోగ్యానికి గురి కావడంతో మరోసారి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకొని మళ్లీ ఆపరేషన్ చేశారని చెప్పారు. అమలాపురం ఏరియా ఆసుపత్రిపై తరచూ ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ మహేష్ తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాకలోని ఏడుళ్ల బయ్యారంలో ప్రభుత్వం పాఠశాలలో రాష్ట్ర స్థాయి 69వ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ క్రీడల్లో గెలుపొందిన కబడ్డీ టీమ్స్ కి షీల్డ్ను అందజేశారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.